అక్షదిష్టాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యద్భవ్యం ఉదామృతేనాదిరోహతి ముఖం యమస్య కౌ బాహు కాహూరుపాదాశ్చేత్ బ్రాహ్మణో సుమత बाहुराजन्यक्षं श्रेष्ठौ संवर्ततात् मध्याम्बो मध्यसूत्रात् तथा लोकागम कल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु भारे सर्वाणि रूपाणि विसृज्यधीरः नामानि कृत्वा भवतं यदास्ति दाता पुरुषं महान्तम् रामचंद्र गाరు కొంచెం వెనక్కి జరగండి టోపీ నాణ్యస్తంతాయనాయ ఏకదా బ్రహ్మణోపహారతి ఇంకా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టాలంటారు విశ్వారూపాణి ప్రతిమోయమానః ప్రియా దేవానా మమయాతు మహ్యో నాణ్య పంకాయనాయ విద్యతే సమాన పంకాయ పురుషాయ శూరేంద్రియే ప్రతిష్ఠిత ఆచంద్ర ద్వారా ప్రసాద సకల కార్యక్రమ ప్రాప్తిరస్తు విశ్వానుగ్రహ ప్రాప్తిరస్తు సార్ ఒకసారి చూడండి సార్ అందరూ పైకి పెట్టి చెయ్యి ఓకే సార్ వరకు శాంక్షన్ చేసి మన పార్లమెంట్ నుంచి ఇప్పటి నుంచి కొత్తపల్లి వరకు నేషనల్ హైవే వరకు పార్లమెంట్ నుంచి తారు రోడ్డు ఏర్పాటు చేయడానికి కృషి చేసి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి చేసినట్టు మన విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళా ఇక్కడ నుంచి కొత్తపల్లి వరకు వచ్చేది కూడా కాకుండా మాకు ఇప్పుడు పార్లమెంట్ నుంచి మంగమూరు కూడా ఒక రోడ్డు ఏర్పాటు చేస్తే అది గ్రావెల్ రోడ్డు బీటీ రోడ్డు కన్వర్ట్ అవుతుంది. NH 16 దాకా వస్తుంది అనమాట అది. సో అది కూడా ప్రాసెస్ లో ఉంది. అది వస్తే ఈ ఏరియా మొత్తానికి మంచి కనెక్టివిటీ బాగుంటుందండి. ఇది 3 crores తోటి మనకి శాంక్షన్ అయింది. MDR ప్లాన్ కింద శాసక నిధులతోటి స్టార్ట్ అయింది. ఇది సార్ కృషి వల్లే జరిగింది అనమాట. సో ఇది వస్తే ఈ ఏరియా అందరికీ బెనిఫిట్ వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ దగ్గర దాపు 6 కిలోమీటర్ల రోడ్డులో ముఖ్యంగా పేర్నమిట నుంచి దగ్గర దాపు అంజీనగర్ వరకు 3 కోట్ల రూపాయలు మీ అందరూ గుర్తు చేసుకుంటే ఈ రోడ్డు RNBకి కూడా 14-18లో మేమే కన్వర్ట్ చేశాము. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ రోడ్డు, చాలా మందికి రైతులకి ఉపయోగపడుతుందని ఈ టొబాకో మన గోడౌన్ వరకు ఫెసిలిటీ వరకు అందరూ రైతులు ట్రాక్టర్లో వస్తున్నారని దీనికి మధ్యపాటి నుంచి మరీ ముఖ్యంగా పెద్దగొల్లపల్లి ఈ అంతా ఏరియాలో చాలామందికి ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మేము చేశాము. మీరు గుర్తుంటే 14-18లో కూడా గ్రావెల్ రోడ్డు స్ట్రెంథనింగ్ ఇది మేము ఆ రోజు కొంతవరకు చేసి పెట్టాం. సో ఇది గుర్తుపెట్టుకొని పేర్నమిట రైతులకి మరీ ముఖ్యంగా పెద్ద కొత్తపల్లి రైతులకి బాగా ఉపయోగపడుతుందని ఈ రోడ్డు వేసాము. ఈ సందర్భంగా నేను గుర్తు చేసేది ఏంటిదంటే ఇటు పేర్నమిట కానీ ఇటు పెద్ద కొత్తపల్లి గ్రామస్తులు అంటే పంచాయతీ అంటే మారలుగుంట కూడా పంచాయతీ పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేశారు. సో అది గుర్తుపెట్టుకొని, ఎందుకంటే రోడ్లు వేయాల్సినవి చాలా ఉన్నాయి. మాకున్న కొద్ది ఫండ్స్లలో దీన్ని ప్రాధాన్యతగా తీసుకొని ఈరోజు చేశామనేది, అది ఎలక్షన్లో బాగా చేశామనే ఉద్దేశంతోనే మేము ఇది పెట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి నేను గుర్తు చేసేది ఏంటిదంటే ఈ తార్ రోడ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పెద్ద కొత్తపల్లి వరకు ఈ తార్ రోడ్లో
చుట్టుపక్కల ఉన్న భూములని ప్రతి ఎకరా ఒక 4-5 ఎకరాలు రూపాయలు లక్షలు పెరిగినట్టే అనుకుంటున్నా. అంతేనా? సో 10 లక్షలు అంటే పెరిగాయంటే తెలుగుదేశం పార్టీ మాకేం చేశారు, విజయ్ కుమార్ మాకేం చేశారు అంటారు. కాబట్టి ఇవన్నీ ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఎకరాకి 10 లక్షలు నేను చంద్రబాబు నాయుడు మేము ఇచ్చామని మీరు అనుకోవాలా. మీరు చేసిన కృషికి మేము ఇలాగనే ఉపయోగపడతామని గుర్తుపెట్టుకోమని సందర్భంగా మీ అందరికీ తెలియదు. ఉద్దేశం కూడా అదే, మా రైతులు మాకు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ బాగుపడుతున్నారు అనే ఉద్దేశం. అంటే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ 10 లక్షలు నేను కానీ ఇవ్వలేను, ఈ విధంగా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. అది తెలుసుకొని ఉద్దేశపూర్వకంగానే మేము చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మన పేనమెట్ట మున్సిపాలిటీలో కూడా అనేక అభివృద్ధి పనులు చేశాము డిఎంఎఫ్ ఫండ్లో. రాబోయే ఒక వారం లోపల ఇంకొక 4 కోట్ల రూపాయల డిఎంఎఫ్ ఫండ్లు మా 38, 39, 40, 41 డివిజన్లో కొంతవరకు మేము పెట్టాము. ఎలక్షన్ టైంలో గుర్తు చేసిన ప్రతి పనులు ప్రాధాన్యత ప్రకారం గుర్తుపెట్టుకొని మేము చేస్తున్నాము. మీ అందరు గుర్తుంటే ఎలక్షన్ ముందల అమరావతి రోడ్డు అక్కడ ఉన్న ఉద్యోగస్తులందరూ మమ్మల్ని కూర్చోబెట్టి ఒక పెద్ద మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీ గెలిస్తే మీరు ఎమ్మెల్యేది మీరు ఖచ్చితంగా రోడ్డు పెట్టాలని చెప్పారు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు అక్కడ రాబోయే 4 కోట్లలో 1 కోటి 20 రూపాయలతో 1,20 లక్షలతో తార్ రోడ్డు వేస్తున్నామనే సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటు తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ మేమందరం ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూస్తున్నాం. ఆ రోజు మమ్మల్ని ఎలక్షన్ కూడా చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. అందుకని సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు, అమ్మ ఒడ్డు ఇవన్నీ మేమన్నీ చేశాము. అదేవిధంగా ఈ రోడ్లు కూడా ఇలాగనే చేస్తుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఇందాక అడిగారు బ్రిడ్జ్ అని. ఆ బ్రిడ్జ్ కూడా 1,60 లక్షలతో ఆల్రెడీ ఎస్టిమేట్ వేసి మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. అది కూడా త్వరలో మేము మంత్రి గారి దగ్గరికి వెళ్ళి సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళి ఆ ఫోటోలు చూపించి ఇక్కడ బ్రిడ్జ్ ఇలా పోయిందంటే 1,60 లక్షలతో అది కూడా ముందుకు తీసుకొని వెళ్తాం. వచ్చే ఫండ్స్లలో ప్రాధాన్యతగా ముందులు పెట్టి ఖచ్చితంగా చేస్తారని కూడా చెప్పారు. అది ఆ కృషిలోనే ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ మిగిలిపోయిన రోడ్డు కూడా రాబోయే ఫండ్స్లలో కూడా కంప్లీట్ చేసి ఆ బ్రిడ్జ్తో సహా NH5 వరకు కనెక్ట్ చేసే విధంగా పార్లమెంటరీ టు NH5 కనెక్ట్ చేసే విధంగా మేము పూర్తి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా. నమస్కారం.